బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో స్పీడ్ పెంచారు కిషన్ రెడ్డి. ఇవాళ 2 నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ ప్రచారాల జోరు కొనసాగుతోంది. సమయం దగ్గర పడుతుండటంతో మేనిఫెస్టో అంశాలని ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన కిషన్ రెడ్డి కృష్ణానగర్ లో జైనుల ఆరాధ్య దైవం మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జైన్ టెంపుల్ దగ్గర అందరికీ శుభాకాంక్షలు తెలిపి అనంతరం జీప్ ర్యాలీలో పాల్గొన్నారు. వారాసిగూడలో ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు కిషన్ రెడ్డి. వారాసిగూడ ఎక్స్ రోడ్ నుంచి ప్రారంభమైన ప్రచారం బౌద్ధనగర్ సీతాఫల్ మండి డివిజన్లలో కొనసాగుతుంది. 2 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ చేసిన అభివృద్ధిని వివరించారు. 2047 వికసిత్ భారత్ పేరుతో ముందుకెళ్తున్నామని, దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు. అవినీతిని, బంధుప్రీతిని కాంగ్రెస్ వదిలిపెట్టడం లేదన్న కిషన్ రెడ్డి బీజేపీది ప్రజల మేనిఫెస్టో అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన పాపానికి ఈరోజు తెలంగాణ ప్రజల మీద రాహుల్ గాంధీ ట్యాక్స్ వేసి ఈరోజు తెలంగాణ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, ఓ రాహుల్ గాంధీ, ఈ ఎన్నికల్లో మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అధికారం